సో ఇజ్రాయెల్ జెరూసలం నడిబొడ్డులో, నడిబొడ్డు అంటే ఈ స్థలం, ఇది ఎక్కడుందో ఈ స్థలం మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జ్యూస్ అందరికీ సీక్రెట్ ప్లేస్ అది. ఇది మౌంట్ మొరాయా. ఇక్కడే ఒరిజినల్ జూయిష్ టెంపుల్స్, హోలీ ఆఫ్ ద హోలీస్ ఉన్న ప్లేస్ అని వాళ్ళు నమ్ముతారు. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో జెరూసలంలో రాత్రి వచ్చాను, ఒక గంటన్నర క్రితం. ఇప్పుడు మార్నింగ్ 4 అయింది. 4 అవగానే నేను టెంపుల్ మౌంట్ కాదు, హరామల్ షరీఫ్కి వచ్చేసాను. ఇదే డోమ్ ఆఫ్ ద రాక్, ఎదురుగా అలక్సా మాస్క్. సో బయట విపరీతంగా సెక్యూరిటీ ఉంది. సో ఎవరిని రానివ్వరు, టూరిస్ట్ని అయితే అస్సలు రానివ్వరు. కానీ మొత్తానికి లోపలికి వచ్చాను. సో వాళ్ళు ఫతే చదవమన్నారు. సో చెప్పేశాను. చాలా సీక్రెట్ ప్లస్ చాలా డిస్ప్యూటెడ్ ప్లేస్. ఎందుకంటే ఈ ప్లేస్ వల్లనే ప్రపంచం అంతా అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే యూదులు బిలీవ్ చేసే ఒరిజినల్ టెంపుల్, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అక్కడే ఉండేది. మోజెస్కి మౌంట్ సైనాయి మీద దేవుడిచ్చిన 10 కమాండ్మెంట్స్ అందులో ఉండేవి. అది హోలీ ఆఫ్ ద హోలీస్ అంటారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మాస్క్ ఉంది కాబట్టి ఎవరేం చేయలేరు. సో ఈ పారాపెట్ వాల్నే వెయిలింగ్ వాల్ ఆర్ ద వెస్టర్న్ వాల్ అంటారు. అది జ్యూస్కి మోస్ట్ సేక్రెడ్ ప్లేస్. ఈ మొత్తం టెంపుల్ మౌంట్ ఫస్ట్ సొలొమన్ టెంపుల్ ఉండేది. ఆ సొలొమన్ టెంపుల్ తర్వాత జీసస్ టైంలో ఉండే సెకండ్ టెంపుల్ ఉండేది. ఆ సెకండ్ టెంపుల్ కట్టింది ఎవరు ఏంటో 4 కదా, మైండ్ దొబ్బేసింది, కరెక్ట్గా రావట్లేదు. సో ఫస్ట్ టెంపుల్ సొలొమన్ టెంపుల్ ఇక్కడే ఉండేది, సెకండ్ టెంపుల్ ఉండేది. ఇప్పుడు ఇది మౌంట్ మొరాయా ఉన్నత శిఖరం. ఆ పీక్ని ఇక్కడ మౌంట్ మొరాయా అంటారు. ఇక్కడ ఇది ఉందన్నమాట మౌంట్ మొరాయా. ఆ పీక్ మీద ఆ గోల్డెన్ డోమ్ ఉంది. అది లోపల అక్కడ మీకు చెప్పినట్టు అబ్రహాం, ఐసక్నా, ఇస్మాయిల్నా, ముస్లిమ్స్ ఏమో ఇస్మాయిల్ అంటారు, క్రిస్టియన్స్ జ్యూస్ ఐసక్ అంటారు. అక్కడ సాక్రిఫైస్ చేసిన ప్లేసు. దానికి కూడా లోపలికి వెళ్దాం. ఇప్పుడు 4 AM ఫజర్ ఫస్ట్ ప్రేయర్కి వచ్చాను. బయట విపరీతంగా సెక్యూరిటీ ఉంది. వాళ్ళేమో నాకు ఖురాన్ రిసైట్ చేయమన్నారు, లోపలికి వెళ్ళమని అన్నారు. సో చెప్పాను, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహమానిర్ రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅబుదు ఇయ్యాక నస్తఈన్, సిరాతల్ లతీన్ ముస్తకీన్ చెప్తే లోపలికి అలౌ చేసేసారు. సో అది ఈ ప్లేస్కి నాన్ ముస్లిమ్స్ని అలౌ చేయరు. ఓన్లీ 9 AM ఇన్ ద మార్నింగ్, ఒకే ఒక టైంలో 9 AM 10 AMకి వేరేగా రానిస్తారన్నమాట. సో ఇప్పుడు ఎదురుగా మనం ఫేస్ చేస్తుంది అలక్సా మాస్క్. సో ఇదంతా టెంపుల్ మౌంట్ అంటారు దీన్ని. చాలా 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 పవిత్రమైన స్థలం. దీని గురించి ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో, దీని గురించి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసింది, నేను చెప్పట్లేదు సెపరేట్గా. సో అలక్సా మాస్క్ దగ్గరికి వచ్చేసామాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడు అలక్సా మాస్క్లోకి వెళ్దాం. ఈ అలక్సా మాస్క్ చెప్పులు వదిలేదు ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాట్ ఈస్ దిస్? This is Zafran. Saffron. Where are you from? India. Saffron tea అంటే saffron tea. తర్వాత మార్నింగ్ డేట్స్ ఇస్తున్నారు. شكرا. Saffron with the milk. Yeah, from Kashmir. Yeah, absolutely. No, this is from Iran. No, I know, but in Kashmir also they make saffron tea. In Sindh, Yeah. సో డేట్స్ ఇది తీసుకోవడానికి. సో ఇది అలక్సా మాస్క్ అన్నమాట. సో అవి ప్రేయర్ టైమ్స్. ఫస్ట్ ప్రేయర్ ఫజర్, దోహర్, అసర్, మగ్రిబ్, ఇషా అనుకుంటాను. 5 ప్రేయర్లు అవి నేను అందరూ వెయిట్ చేస్తున్నాను 4:50 AMకి ఇన్ ద మార్నింగ్. సో ఇది వ్యూ అలక్సా మాస్క్ నుండి డోమ్ ఆఫ్ ద రాక్. సో చాలామంది అది అలక్సా మాస్క్ అనుకుంటారు, ముస్లిం బ్రదర్స్ కన్ఫ్యూజ్ అయిపోకండి. అది డోమ్ ఆఫ్ ద రాక్. ఈ మొత్తం ప్లేస్ టెంపుల్ మౌంట్, ఇంగ్లీష్లో హరామల్ షరీఫ్. నేను ఇప్పుడు లోపల ఉన్నది అలక్సా మాస్క్ అన్నమాట. సో అలక్సా మాస్క్ నుండి మీకు చూపిస్తున్నా. ఇది చూడండి, ఇది మీద. సో ప్రాఫెట్ ముహమ్మద్ మక్కా నుంచి అల్ బురాక్ అనే హార్స్ మీద వచ్చి ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళి అల్లాని కలిశారు. అది ఖురాన్ బిలీఫ్ అన్నమాట.
అది మీకు చూపిస్తున్నా. పొద్దున్న 4K వచ్చేసారు అందరూ ప్రేయర్స్కి. 4:50 వరకు వెయిట్ చేయాలన్నమాట. అది విషయం. అలా వచ్చిన అందరికీ కంటిన్యూస్గా అవి సర్వ్ చేస్తున్నారు. టీ ఇందాకలా సాఫ్రన్ టీ, ఇప్పుడేమో ఇది మింట్ టీ. సో ఆయన ప్రైమ్ ఉలేమా, ఆయన మెయిన్, ఈ లీడ్స్ ద ప్రేయర్ అన్నమాట. ఫస్ట్ టైం ఉండే ఆయన లీడ్ చేస్తారు ప్రేయరు. అందరూ ఖురాన్ రెడీగా పెట్టుకొని ఆయనతో రిసైట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కూర్చున్నారు. నేను కూడా ఒక సీట్లో కూర్చుని పోతే బెటర్ ఏమో, చూద్దాం. ప్రతి మాస్క్లోని ఇలా ఉంటుంది పైన, అక్కడి నుంచి స్పీచ్ ఇవ్వడానికి. సో అలక్సా మాస్క్లో 2 గంటలు స్పెండ్ చేశాను. 2 hours ఇన్ అలక్సా. నౌ జింజర్ టీ. చాలా 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 అద్భుతమైన ఫీలింగ్. 2 గంటలు స్పెండ్ చేశాను. ఇవి ఖర్జూరం తీసే ముందు ఒరిజినల్ డేట్ పామ్, ఆ డేట్ పామ్ ఫ్రూట్ నుంచి ఖర్జూరం వస్తుంది అన్నమాట. అలక్సా మాస్క్లోని 4 AM నుంచి ఫజర్ ప్రేయర్స్ మొత్తం స్పెండ్ చేసాం. గ్రూప్ నమాజ్ కూడా అయిపోయింది. ఇటు చూడండి వెనకాల హరామల్ షరీఫ్ టెంపుల్ మౌంట్ మీద ఉన్నాం. మీకు పొద్దున్న 4కి రికార్డ్ చేసి చూపించాను, అయిపోయింది. ఎంత సంతోషంగా ఉందో నేను చెప్పలేను. అద్భుతమైన ఫీలింగ్. ఇప్పుడు ఆ లోపలికి డోమ్ ఆఫ్ ద రాక్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రేయర్స్ అన్ని మార్నింగ్ ఫజర్ అయిపోయాక ఐ మెట్ అ గై ఫ్రమ్ ఎరిట్రియా. Yes. Hi, assalamu alaikum. Salam alaikum. What's your name, brother? Eritrea. My name is Mikhail Johannes Haptai. Mikhail. You have to speak louder. Mikhail. Okay. So you were a Christian before and now you became a Yes, Muslim. I was a Christian since last 2 years. సో 2 ఏళ్ళు బ్యాక్ ఈయన క్రిస్టియానిటీ నుంచి ముస్లిం అయిపోయాడు. ఎరిట్రియా నుంచి పొలిటికల్ రెఫ్యూజీగా ఎస్కేప్ అయిపోయి ఆయన ఇజ్రాయెల్లో ఉన్నాడు ఇప్పుడు. సో ఈయన్ని కలిసాను, చాలా వెరీ నైస్ మీటింగ్ హిమ్. సో చూడండి టెంపుల్ మౌంట్ మీద ఉన్నాం మనం. Also, I want to say that I am very happy to meet Indian man. అదే మన ఇండియన్ని కలిశాను, చాలా హ్యాపీ అని అన్నాడు. ఎరిట్రియాలో చాలా మంది ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ టీచర్స్ అందరూ ఉన్నారు. అది Expect more and more contribution from Indians from the Indian To government Eritrea, in the yeah. future, not to the Muslims, to Okay. the whole Muslim world. ఓకే, ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం. టు ద డోమ్ ఆఫ్ ద రాక్. This is a dome of the rock. This is the dome of the rock. Inside is the Mount Moriah. Where is the Jewish pray? Here? సో ఇప్పుడు పైకి వెళ్తున్నాం. చూడండి టెంపుల్ మౌంట్. ఒరిజినల్ అంటే దేవాది దేవుడు మళ్ళీ వచ్చినప్పుడు క్రిస్టియానిటీ ప్రకారం ఇక్కడ ఆయన ఉంటాడంట. ప్రస్తుతానికి డోమ్ ఆఫ్ ద రాక్. ఈ లోపలికి వెళ్దాం, ఓపెన్ ఉంటే మౌంట్ మొరాయా చూద్దాం. చూడండి దగ్గరికి వెళ్తున్నాం. అది సో మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే జ్యూస్కి ఈ ప్లేస్ కావాలి, ముస్లిమ్స్కి ఈ ప్లేస్ కావాలి, క్రిస్టియన్స్కి ఈ ప్లేస్ కావాలి. ఈ లోపలే ఇది మౌంట్ మొరాయా. ఇదంతా మౌంట్ మొరాయా శిఖరం పైన ఉన్నాం మనం. ఆ టిప్ లోపల ఉంది. ఇక్కడే ఇబ్రహీం ముస్లిమ్స్లో, అబ్రహాం జ్యూస్ అండ్ క్రిస్టియన్స్లో ఆయన పుత్రుడు. ముస్లిమ్స్ ఏమో ఇస్మాయిల్ అంటారు, క్రిస్టియన్స్ జ్యూస్ ఐసక్ అంటారు. అంటే ఇస్మాయిల్, ఐసక్ ఇషాక్ అంటారు ఇస్లాంలో. సో అది మాట. ఈ లోపల వీలైతే ఓపెన్ అయితే వెళ్తాను లోపలికి. భలే ఉంది అసలు గూస్ బంప్స్ అండి, గూస్ బంప్స్. చూడండి ఏరియా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చూస్తుంది అలక్సా మాస్క్. అది అలక్సా మాస్క్ మాట, ఎదురుగా కనిపిస్తుందా? సో అది గైస్ వచ్చిన గంటలోనే వెంటనే బయలుదేరి టెంపుల్ మౌంట్కి వచ్చేసాను. ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. 4 AM వచ్చి 4 AM నుంచి ఇప్పటి వరకు 5:30, 5:45 అయింది. ఈ డోమ్ ఆఫ్ ద రాక్ ఈ లోపల మౌంట్ మొరాయా టిప్ చెప్పాను కదా, ఈ లోపలికి వెళ్ళడానికి 8కో 9కో మళ్ళీ అక్కడ ఎంత కన్విన్సింగ్ చేయాలో లోపల రావడానికి వాళ్ళకి ఈ ఫోటోలన్నీ పొద్దున్న చూపిస్తే వాళ్ళు వదులుతారు మళ్ళీ. సో లోపలికి వచ్చి అది మీకు రికార్డ్ చేస్తాను. సో
ఇజ్రాయెల్ జెరూసలం నడిబొడ్డులో, నడిబొడ్డు అంటే ఈ స్థలం, ఇది ఎక్కడుందో ఈ స్థలం మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జ్యూస్ అందరికీ సీక్రెట్ ప్లేస్ అది ఆ కిందది. ఎందుకంటే మోనోథిస్టిక్ రిలీజియన్స్ అంటే ఒక దేవుడిని నమ్మే రిలీజియన్స్ ప్రైమరీగా జ్యూస్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. ఈ ముగ్గురి మోనోథిస్టిక్ రిలీజియన్స్ అంటారు. వీటికి పెద్ద ఇది ఫైన్ చేసింది, ఈ పాత్ చూపించింది అబ్రహాం. సో అబ్రహాం అక్కడ ఆ మౌంట్ మొరాయా దగ్గర దేవుడికి, అంటే ఆ ముగ్గురికి దేవుడు ఒకలే. క్రిస్టియన్స్, జ్యూస్ నాతో వాదిస్తారు లేదు అని, కానీ ఒకలే. యాహ్వే ఎలోహిం అంటారు జుడైజంలో. తర్వాత క్రిస్టియన్స్ ఆయన కూడా యెహోవా అంటారు. తర్వాత అల్లా. ముగ్గురు ఒకటే. ముగ్గురు చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు. గొడవ అంతా ఆస్తి తగాదాల. సో మొత్తానికి ఇది గైస్. మళ్ళీ నేను 9కి వచ్చి ఆ లోపల కూడా మీకు షేర్ చేసి ఆ మొత్తం అంతా ఒక వ్లాగ్ చేస్తాను అనమాట. ఓకే. సో మార్నింగ్ ప్రేయర్కి వచ్చాను. ఫజర్కి వచ్చేసి పడుకున్నా ఇక్కడ, రోజంతా నిద్రలేదు కదా. సో మళ్ళీ అలక్సాకి వచ్చేసాను. ఇప్పుడు ఈవినింగ్ మగ్రీబ్ అంటారు, ఆఫ్టర్ సన్సెట్ ప్రేయర్. తర్వాత లాస్ట్ది లాస్ట్ది ఇషా. సో మగ్రీబ్ కోసం మళ్ళీ అలక్సాకి వచ్చాను. ఆ ఎదురుగా డోమ్ ఆఫ్ ద రాక్ అసలు అన్బిలీవబుల్. హార్ట్ నడిబొడ్డు, జెరూసలం నడిబొడ్డులో ఇన్నిసార్లు ఇక్కడ ఉంటున్నాం. అవుట్ ఆఫ్ మై మైండ్, అన్బిలీవబుల్. సో మళ్ళీ అలక్సా. సో ఇవాళ ముస్లిం క్వార్టర్ ఈవినింగ్ వెళ్ళి అక్కడ సిరియా గేట్ దగ్గర, డమాస్కస్ గేట్ దగ్గర తిన్నాం. సో ఇవాళతో ముస్లిం పార్ట్ ఎండ్ చేసి రేపు జూయిష్ పార్ట్ చూపిద్దామని ఉద్దేశం. సో ఇద్దరిని కలిసాను ఇక్కడ. సో హీస్ ఫ్రమ్ తునిసియా ఇన్ అలక్సా మాస్క్ అండ్ హీస్ ఫ్రమ్ తుర్కీ ఒరిజినలీ బట్ లివ్స్ ఇన్ ఆస్ట్రియా. సో నైస్ మీటింగ్ యూ గైజ్. Thank you. Hello, everybody. So how long are you here? 2 days. 2 days? Yeah. And you go back to Belgium or Tomorrow, Tunisia? yeah, tomorrow. ఓకే. సో ఈయన రేపు బెల్జియం వెళ్ళిపోతారు. ఆయన ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు జెరూసలం ట్రిప్స్. సో అలక్సా మాస్క్లో ఉన్నాం ఇప్పుడు. సో ప్రేయర్ ఇస్ ఓవర్ రైట్, మగ్రీబ్ ఇస్ ఓవర్. Yeah. ఓకే. సో ఇప్పుడు పొద్దున్న మనం వచ్చినప్పుడు క్లోజ్ అయ్యింది కదా, ఇప్పుడు లోపలికి వెళ్దాం. 6 గంటల ఈవినింగ్ వెళ్తున్నాం లోపలికి. సో ఇదే డోమ్ ఆఫ్ ద రాక్ ఎంట్రన్స్. సో పైన చూడండి, సో అమేజింగ్. ఇది సులేమాన్ కట్టారు. సో లోపల డిజైన్స్ కానీ, కల్చర్ కానీ, లేకపోతే ఆర్కిటెక్చరల్ స్టైల్ కానీ, మొజాయిక్ కానీ, మొత్తం టైల్ వర్క్ సో అమేజింగ్. ఇంతకన్నా ఇంకా అమేజింగ్ మీకు చూపించాలి ఏంటంటే ఈ మధ్యన డోమ్, ఈ సెంట్రల్ డోమ్ చూడండి. ఇది అబ్సల్యూట్లీ గార్జియస్. మొత్తం సర్క్యులర్ డోమ్ అన్నమాట ఇదంతా. సో ఇప్పుడు ఇది చూస్తుంది మీరు, ఇదే మౌంట్ మొరాయా. సో మౌంట్ మొరాయా ఏంటంటే ఈ పీక్, హైయెస్ట్ పీక్ ఈ మౌంటైన్కి. ఇక్కడే అబ్రహాం, ఐసక్నా, ఇస్మాయిలా అని మీరు ఏ రిలీజియస్ డినామినేషన్ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటారో, ఇక్కడే ఆయన దేవుడికి అంటే యాహ్వే, అల్లా, వాట్ యు వాంట్ టు సే, అక్కడ బలి ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన అప్పుడు దేవుడు అది యాక్సెప్ట్ చేయకుండా, అది హిస్టరీ. సో బేసిక్గా ఇది మౌంట్ మొరాయా. ఇక్కడే ఒరిజినల్ జూయిష్ టెంపుల్స్, హోలీ ఆఫ్ ద హోలీస్ ఉన్న ప్లేస్ అని వాళ్ళు నమ్ముతారు. కరెక్ట్గా ఇదే స్పాట్. ఇక్కడే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉండేది, మోసెస్ ఇచ్చిన ట్యాబ్లెట్స్. చూడండి ఇంత అమేజింగ్ ప్లేస్లో ఉన్నాను నేను ఇప్పుడు. యూజువల్గా ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే 2 గంటల టైం ఉంటుంది వేరే వాళ్ళకి రావడానికి. అలాంటిది పొద్దున్న, మధ్యాహ్నం, ఈవినింగ్ ఎప్పుడు పడితే అప్పుడు నేను లోపలికి వచ్చి ఉండడం ఇది ఒక అమేజింగ్ టైం బేసిక్గా. సో మళ్ళీ మౌంట్ మొరాయా చూపిస్తున్నాను మీకు. సో నమ్మకం కుదరట్లే. సో ఇస్లాంలోని మగవాళ్ళందరూ వేరేగా ప్రే చేస్తారు, ఆడవాళ్ళు వేరేగా ప్రే చేస్తారు. సో ఆడవాళ్ళు ఇక్కడ ప్రే చేసుకుంటున్నారు సపరేట్గా. ఈ డీటెయిల్ చూడండి, ఒక్కొక్క డీటెయిల్ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు డోమ్ ఆఫ్ ద రాక్ కిందకి వెళ్తున్నాం. చూడండి అది మౌంట్ మొరాయా. ఇక్కడ కేవ్ లాగా వచ్చింది. వావ్,
యా ఓ మై గాడ్ ఇది నాకు తెలియదు. సో నౌ ఇన్సైడ్ మౌంట్ మొరాయాలోని ఆ పైన పీక్ దగ్గర ఉన్న కేవ్ ఇది. సో యు సే ప్రాఫెట్ Muhammad went to Jannah from here. Isra and Mi'raj, not Jannah. This is The Miraj. Yes. Okay, on Al-Buraq. Yes. Okay. Yes. So brother is a Muslim brother from Tel Aviv. Yes. What's your name? Muslim. Isa. 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 Isa like Jesus. Isa. Same name. Yeah. So he's from Tel Aviv, and then we're gonna try some food now. So, amazing, man. This is so beautiful. Subhanallah. Yes. వావ్. సో ఈ లోపల ఇది కూడా చూపించాను మీకు. ఇంకా ఎవరైనా మీరు ఇజ్రాయెల్ ఇంకా రాక్కర్లే, అంత డీటెయిల్గా మీకు మొత్తం అంతా చూపిస్తాను. సో వేరే రిలీజియన్ పర్స్పెక్టివ్ కూడా మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. Yes. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ షోయింగ్ మీ దిస్. లెట్స్ గో. సో ఇది గైస్ డోమ్ ఆఫ్ ద రాక్. మీకు మొత్తం ముస్లిమ్స్కి థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ అల్-అక్సా మాస్క్ చూపించాను. తర్వాత డోమ్ ఆఫ్ ద రాక్ ఇది చాలా 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 క్రిటికల్ ప్లేస్. ఎంత క్రిటికల్ ప్లేస్ అంటే మీరు అర్థం చేసుకోండి, 70% ఆఫ్ ద పాపులేషన్కి అది హోలీ ఆఫ్ ద హోలీస్. దీనివల్లనే ప్రపంచం అంతమైపోతుంది ఆనెస్ట్గా. దీని గురించే మొత్తం డిస్ప్యూట్ అంతా దీని గురించే, ఇజ్రాయెల్ పలస్టైన్ మొత్తం అంతా. సో ఇప్పుడు ఈ డోమ్ ఆఫ్ ద రాక్లో నేనున్నాను, చుట్టూ తిరుగుతున్నా. అస్ అన్బిలీవబుల్. మార్నింగ్ 4 AM వచ్చాను, మళ్ళీ ఈవినింగ్ లాస్ట్ ప్రేయర్ని ఇషా అంటారు, ఇషా ప్రేయర్స్కి వచ్చాను. సో అది అద్భుతమైన ఫీలింగ్ గైస్. సో ఇది గైస్ ఇవాళ ట్రిప్. ఐ డిడ్ దట్. సో మొత్తం అంతా రికార్డ్ చేసి చూపించాను మీకు. డోమ్ ఆఫ్ ద రాక్, అల్-అక్సా మాస్క్ మొత్తం మీకు అర్థమైపోయింది, రిలీజియన్ హిస్టరీ. ఇది కానీ అర్థం అవ్వకపోతే నేను ఇంకో వీడియో చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో అబ్సల్యూట్లీ అన్ అమేజింగ్ టైం. సో ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళి డిన్నర్ అయితే చేయాలి, పొద్దునుంచి ఏం తెలియలేదు, పడుకున్నాను రోజంతా. ఓకే, ఫైనల్ షాట్. మళ్ళీ రాను, ఎందుకంటే వాళ్ళంతా స్పెండ్ చేశాను కదా. మరి వేరేవి పార్ట్స్ కూడా కవర్ చేయాలి. ఇంకా డెజర్ట్కి వెళ్ళాలి, అక్కడ మీకు అగ్రికల్చర్ టెక్నాలజీ చూపించాలి, ఎలా డెజర్ట్ని గ్రీన్ ఫీల్డ్గా మార్చారు చూపించాలి. సో అందుకని పార్టింగ్ షాట్ వెళ్ళిపోదాం. ఇంకా బాయ్ బాయ్ డోమ్ ఆఫ్ ద రాక్. సరే, మ్యాజికల్ అంటే మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఇది, దీనికి మించింది ఇంకేం ఉండదు. సో జెరూసలం నడిబొడ్డులో రవి చూసారు కదా, జెరూసలం నడిబొడ్డు ఇది, నడిబొడ్డులో రవి. వెళ్ళిపోతాం. సో ఆల్రెడీ క్రిస్టియన్ పార్ట్స్ ఆఫ్ జెరూసలం మీకు ఆల్రెడీ షేర్ చేశాను. బెత్లెహేమ్లో జీసస్ పుట్టిన ప్లేస్, తర్వాత గొల్గోతా, వియా డొలరోసా, కాల్వరీ మొత్తం అంతా చూపించాను. తర్వాత అల్-అక్సా అంటే ముస్లిం పార్ట్లోని అల్-అక్సా మాస్క్ లోపల ఉంది. తర్వాత డోమ్ ఆఫ్ ద రాక్, ఒరిజినల్ మౌంట్ మొరాయా కూడా అయిపోయింది. మొత్తం ఈ కాంప్లెక్స్ అంతా కూడా ముస్లిమ్స్ కంట్రోల్లో ఉందన్నమాట. సో ఇది యూదుల ఒరిజినల్ దేవాలయం అయినా కూడా యూదులు ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు అది మాస్క్ కదా, లోపలికి వెళ్తే అల్లకల్లోలం జరిగిపోతుంది, ఎవరు లాగినా ప్రాబ్లం వస్తుంది అని విపరీతమైన సెక్యూరిటీ. అడుగున ఎవరిని వెళ్ళినా అందరినీ క్వశ్చన్ చేస్తారు, ముస్లిమా కాదా వాళ్ళని ఎంతో టెస్ట్ చేస్తారు, వాళ్ళ క్రెడెన్షియల్స్ చూస్తారు. చాలా 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 క్రిటికల్ స్పాట్ అన్నమాట. సో ఎన్నిసార్లు నేను చెప్పాను, నాకు అర్థమైంది, నేను ఒక 4-5 సార్లు రిపీట్ చేశాను. కానీ ఎందుకు చెప్తున్నానంటే అంత క్రిటికల్ స్పాట్ అని. సో ఇందులోకి నేను చెప్పినట్టు ఓన్లీ ముస్లిమ్స్ ఆర్ అలౌడ్, ఇంకెవరిని అలౌ చేయరు. వేరే రిలీజియన్స్ ఏమో 1 గంట 2 గంటలు అంతే వేరేగా చూడడానికి. అది గైస్. సో ఇంకా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అద్భుతమైన ఇజ్రాయెల్ సిరీస్ కంటిన్యూ అయిపోతుంది ఇంకా. ఓకే, అది